సైఫ్ అలీ ఖాన్ పైన దాడితో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అర్ధరాత్రి సుమారు ఉదయం 2:30 ఆ ప్రాంతంలో భారీ సెక్యూరిటీ ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద. ఆయన చాలా ధనవంతుడు, స్టార్ హీరో. సెక్యూరిటీ ఉంటుంది, ఇంట్లో సిబ్బంది ఉంటుంది. స్టాఫ్ అందరినీ ఛేదించుకొని నేరుగా సైఫ్ అలీ ఖాన్ పైనే కత్తితోటి దాడి చేసేటువంటి పరిస్థితి ఎలా క్రియేట్ అయిందనేటువంటి ఒక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి కేవలం సైఫ్ అలీ ఖాన్ పైనే దాడికి ఎందుకు తెగబడ్డాడు? నిజంగానే ఇది దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి దాడా, లేదా పక్కా ప్లాన్ ప్రకారమే హీరోని అంతమొందించడం కోసం చేసినటువంటి హత్యాయత్నమా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకరంగా మారింది. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. సో సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఆయన పైన జరిగిన దాడికి సంబంధించి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనికి సంబంధించి తాజాగా ట్వీట్ చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆయన ఒక షాక్ గురయ్యారు. దేవరా సినిమాలో మనం చూసాం, నిన్న మొన్నటి వరకు సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సన్నివేశాలు ఆ సినిమాలో చిత్రీకరించడం జరిగిందో, పోటాపోటీగా యాక్టింగ్ చేస్తూ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా వ్యాప్తంగా హిట్ అయినటువంటి చిత్రం దేవరా సినిమాలో రీసెంట్గానే నటించి అందరి మెప్పు పొందినటువంటి సైఫ్ అలీ ఖాన్ అలాంటి సీనియర్ నటుడు, స్టార్ నటుడికి ఈరోజు నేరుగా కత్తులతో ఒక దుండగుడు దాడి చేసేటువంటి విషయం ఆ చిత్ర యూనిట్ కూడా జీర్ణించుకోలేనటువంటి విధంగా మారింది. ఇందుకే ఆ చిత్ర యూనిట్కి సంబంధించిన సభ్యులందరూ ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తొందరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా ట్వీట్ చేయడం జరిగింది. ఆయన తాజాగా ఒకంత షాక్ గురయ్యారు. ఆయన ట్వీట్ చేస్తూ దీనికి సంబంధించి వెంటనే అలర్ట్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్కి ఏం జరిగింది అనేటువంటి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు మనకు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ నేరుగా లీలావతి హాస్పిటల్కి ఇప్పుడు తాజాగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. రైట్, ఒకసారి ట్వీట్ ఏం చేశారో చూద్దాం. ఎన్టీఆర్ షాక్డ్ అండ్ సడన్డ్ టు హియర్ అబౌట్ ది అటాక్ ఆన్ సైఫ్ సార్, విషింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హీస్ స్పీడ్ రికవరీ అండ్ గుడ్ హెల్త్. సో ఆయన ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్ ఇది చాలా షాక్ గురి చేసింది. ఈ యొక్క అటాక్ అనేటువంటి దాడి సైఫ్ సార్ మీద అనేటువంటి వివరాలను వెల్లడిస్తూ ఆయన ఆరోగ్యంగా స్పీడ్ రికవరీ కావాలంటూ కూడా ఆకాంక్షిస్తున్నట్టుగా ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఎన్టీఆర్తో పాటుగా ఇంకా చాలామంది వ్యక్తులు కూడా ట్వీట్లు చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, మిగతా కో నటులు కానీ, బాలీవుడ్కి సంబంధించినటువంటి నటులు కానీ చాలామంది కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఖండిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రే చేస్తున్నారు. సో ట్విట్టర్లో మొత్తం చూసినా కూడా ఇవే వార్తలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ న్యూస్ కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం ఏంటి అని కూడా ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కానీ, మిగతా వాళ్ళని చేసినటువంటి ట్వీట్లు కానీ, ఇవన్నీ కూడా మొత్తం వార్తలన్నీ కూడా సైఫ్ అలీ ఖాన్ గురించి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక కొంత ఇప్పుడు మనకు కొంత రిలాక్సేషన్ కలిగించేటువంటి వార్త ఏమైనా ఉందనంటే, తాజాగా లీలావతి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వారు ఉదయం నుంచి అసలు ఏమైంది, ఆయన అప్డేట్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎవరేం అప్డేట్ ఇవ్వట్లేదు అనుకుంటున్నటువంటి తరుణంలో అభిమానులకు కొంత సంతోషకరమైనటువంటి వార్త. సైఫ్ అలీ ఖాన్కి ఎలాంటి ప్రాణహాని లేదు, ప్రాణాలు రిస్క్ అయితే లేదనేటువంటి వివరాలను అయితే డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు చికిత్స కొనసాగుతుందంటూ కూడా వివరాలని వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఒక్కొక్కరిగా లీలావతి హాస్పిటల్కు కూడా తోటి నటులు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్లేందుకు మక్కువ చూపుతున్నట్టు కనపడుతుంది. సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి పరిస్థితి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అక్కడికి నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు, ఎన్టీఆర్తో ఉన్నటువంటి సన్నిహితుల సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎన్టీఆర్ చేయబోతున్నట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఇంకా న్యూస్ అయితే రాలేదు బయటికి. ఎన్టీఆర్ టీం నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి చర్చ, ఎన్టీఆర్ టీం నుంచి అందుతున్నటువంటి సమాచారం, విశ్వసనీయంగా అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు సైఫ్ అలీ ఖాన్ అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒక అటెన్షన్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి కాసేపట్లో చూడాలి అధికారికంగా ఏం ప్రకటన వస్తుందో. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక్కొక్క ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేరుగా ఒక వ్యక్తి హత్యాయత్నానికే పాల్పడ్డటువంటి అంశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పోలీసుల విచారణలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఘటనైనా, దొంగతనానికి వచ్చిన వ్యక్తి చేసినటువంటి
అన్ఎక్స్పెక్టెడ్ ఘటన, లేకుంటే ప్లాన్డ్గా ముందే ప్లాన్ ప్రకారం వచ్చి సైఫ్ అలీ ఖాన్ పైన జరిగే హత్యాయత్నం కోసం వచ్చే ఆ ప్రయత్నం చేసినటువంటి ప్లాన్ ప్రకారం జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ అనేది తేలాల్సి ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతానికైతే దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తులను పట్టుకునేటువంటి క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ పైన ఈ దాడి జరిగిందనేటువంటి వివరాలను వెల్లడిస్తున్నారు. ప్రాథమికంగా అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత, ఆ వ్యక్తి దొరికినటువంటి తర్వాత, విచారణ డెప్త్గా చేసినటువంటి తర్వాత ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే అందరి అటెన్షన్ అయితే హాస్పిటల్ మీదనే ఉంది. ఆయన త్వరగా రికవరీ కావాలి, ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలి, తనకి ఎలాంటి హాని జరగకూడదు అనేటువంటి ఒక ప్రార్థననే అందరు చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లు వెల్లడించారు. కాబట్టి ఆయనకి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, కొంత చికిత్స కొనసాగుతుందనేటువంటి వివరాలను వెల్లడించారు. కాబట్టి ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు, అభిమానులందరూ కూడా తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కాసేపట్లో అక్కడికి వెళ్తే ఏ రకంగా ఇంకా పరిస్థితి ఉంటుంది, ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ట్వీట్ చేశారు ఇప్పటికే, ఇంకేమైనా మాట్లాడతారా, కుటుంబ సభ్యులను పరామర్శిస్తారా, ఇంకా మిగతా నటులు కూడా ఎవరైనా అక్కడికి వెళ్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.